లైఫ్ చేంజింగ్ ప్రత్యేక ప్రార్థనా పండుగలు. దైవజనులు, అంతర్జాతీయ ప్రసంగికులు డాక్టర్ పిజే స్టీఫెన్ పాల్ గారిచే జీవితాలను నూతనపరిచే వాక్య సందేశాలు మరియు ప్రత్యేక ప్రార్థనలు. తేదీలు ఏప్రిల్ 29, 30వ తేదీలలో. సమయం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు. స్థలం మైత్రి క్రికెట్ గ్రౌండ్, పోలీస్ స్టేషన్ వెనుక, పఠాన్ చెరువు, హైదరాబాద్. ప్రత్యేక గమనిక: దైవజనులు పిజే స్టీఫెన్ పాల్ గారు చేయుచున్న పరిచర్యలకు మరియు మందిర నిర్మాణం కొరకు ప్రత్యేక అర్పణలు ఇవ్వగోరువారు ఈ సభలలో నేరుగా దైవజనులను కలిసి మీ అర్పణలు అర్పింపవచ్చు. మీ కుటుంబ సమేతంగా పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. Second Corinthians chapter 3 verse 15 and 16 says like this. 2 కొరింథీ 3వ అధ్యాయం 15-16 వచనాల్లో వాక్యం ఇలా సెలవిస్తుంది. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువుతున్నప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది గాని వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. అంటే ఏదో ఒక ముసుగు. యూదులకేమో ఒక ముసుగు ఉంది, యేసయ్య మెస్సియా కాదని, ఆయన రక్షకుడు కాదని, ఆయన ఇంకా జన్మించలేదని. ఈ ముసుగు తీసివేయబడాలి యూదులకి. అంటే యూదులు యేసయ్య రక్షకుడని ఆయన వైపు తిరిగేంత వరకు ఆ ముసుగులోనే వారు ఉంటారు. సాతానుడు చాలా ముసుగులు వేసి ప్రజలను మోసగిస్తున్నాడు. అంత్య దినాల్లో తప్పుడు బోధలనే ముసుగు కొందరికి, దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకుండా ఉంచే ముసుగు మరికొందరికి, అపవిత్ర కోరికలనే ముసుగు మరికొందరికి, రకరకాలైన ముసుగులు వేసి మనిషిని మోసగిస్తున్నాడు. సాతానుడు ముసుగు వెనక ఉండి అన్ని కార్యక్రమాలు జరిగిస్తున్నాడు. లోకాన్ని మోసగిస్తున్నాడు, జీవితాలను మోసగిస్తున్నాడు. నమ్మిన విశ్వాసులతో సహా పరలోక రాజ్యం చేరకుండా వాడు ఎత్తులు వేస్తున్నాడని యేసు ప్రభువారు స్పష్టంగా చెప్పారు. మత్తయి సువార్త 24:1-7 వరకు అంత్యదినములో ప్రవక్తలు అనేకులు నా నామములో వచ్చి అనేకులను మోసగిస్తారు అన్నాడు. అంటే అంత్యదినాలలో మోసం జరగబోతుంది. బిజినెస్లో మోసం, వ్యాపారంలో మోసం, విద్యలో మోసం, చదువులో మోసం, ఉద్యోగాల్లో మోసం, వైద్యంలో మోసం, అన్ని రంగాల్లో మోసం మోసం మోసం. ఇక ఆధ్యాత్మికలో కూడా మోసాన్ని ప్రారంభించాడు. తప్పుడు బోధలు తీసుకొచ్చి ప్రజల జీవితాల్లో మోసాన్ని ప్రారంభించాడు. మత్తయి సువార్త 24 చదవండి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. ఒకవైపున ఆధ్యాత్మిక మోసం, the religious deceiving, different directions the devil is deceiving people. ఒక ప్రక్క ఆధ్యాత్మికంగాను మతపరంగాను అన్ని విధాలుగా కూడా సాతానుడు ఈ లోకాన్ని మోసం చేస్తూ ఉన్నాడు. Devil is a deceiver. సాతానుడు మోసగాడు. He is a cheater. వాడు మోసగాడై ఉన్నాడు. He is a wicked one. వాడు దుష్టుడు. He works different way to deceive you and take you to hell. నిన్ను మోసం చేసి నరకానికి తీసుకువెళ్ళడానికి రకరకాలుగా పని చేస్తాడు. Word of God says, దేవుని వాక్యం సెలవిస్తుంది, if you want the screen to be removed from your face, నీ ముఖముపై నుండి ఆ ముసుగు అనేది తొలగించబడాలంటే, if you want the veil to be removed from your face, నీ ముఖము నుండి ఆ ముసుగు తీసివేయబడాలంటే, if you want to see Jesus Christ, నీవు యేసుక్రీస్తును చూడాలని కోరితే, you want to understand the word of God clearly, దేవుని వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలనుకుంటే, we should turn to Father. మనము తండ్రి వైపు తిరగాలి. Bible says as long as we turn to him, we will have a veil upon our face. అందుకే ఇక్కడ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, వారు ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగుతారో అప్పుడు వరకు కూడా వారి ముఖంపై ముసుగుంటుంది. When you turn to God, నీవు దేవుని వైపు తిరిగినప్పుడు, Malachi chapter 3:6-7 says, మలాకి 3వ అధ్యాయము 6-7 వచనాల్లో, if you turn unto me, I will turn unto you. మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుతాను. So lot of deceiving is going on all over the world. ఈ ప్రపంచమంతా ఎక్కడ చూసినా మోసమో అనేది జరుగుతూ ఉంది. People are being deceived. ప్రజలు మోసపోతున్నారు. Husband deceives wife. భర్త భార్యను మోసం చేస్తున్నాడు. In some places wife deceive husband. కొన్ని చోట్ల భార్య భర్తను మోసం చేస్తుంది. Some places children deceive parents. కొన్ని చోట్ల పిల్లలు తల్లిదండ్రులను మోసం చేస్తారు. Some places the business people deceive. కొంతమంది వ్యాపారస్తులు కొన్ని చోట్ల మోసం చేస్తారు. Some people are deceived by real estate. కొంతమంది రియల్ ఎస్టేట్ లో మోసపోతున్నారు. Some people the purchasers deceived real estate. కొంతమంది కొనుక్కునే వారే రియల్ ఎస్టేట్ వ్యాపారిని మోసం చేస్తారు. Oh my dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, young people are being deceived. యవనస్తులు మోసపోతున్నారు. 1 Timothy chapter 4:1-4. మొదటి తిమోతి 4వ అధ్యాయం 1-4 వచనాలు. 2 Timothy chapter 3. 2 తిమోతి 3వ అధ్యాయం. 2 Timothy chapter 4. 2 తిమోతి 4వ అధ్యాయం. 2 Peter chapter 2 total chapter. 2 పేతురు 2వ అధ్యాయం అంతా మొత్తం అంతా. Revelation chapter 2 total chapter. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం అంతా కూడా. God is rebuking churches, 7 churches, repent and come back. దేవుడు 7
నేడు సంఘములను గద్దిస్తూ మారు మనసు పొంది తిరిగి రండి అని గద్దిస్తున్నాడు. Come back to the right word of God. సరి అయిన దేవుని వాక్యం వద్దకు రండి. ప్రభు వైపు తిరిగితే ముఖం మీద ముసుగు తీసివేయబడుతున్నాడు. కాబట్టి సాతానుడు చాలా మందిని ప్రభు వైపు తిరగకుండా పనికిమాలిన వాటి వైపు తిప్పుతున్నాడు. వ్యర్థమైన వాటి వైపు వారి కన్నులు తిప్పివేస్తున్నాడు. ఎవరెవరైతే వారి దృష్టిని ప్రభు మీద నుండి తొలగించుకొని ధనం మీద పెడతారో, ధనం అనే ముసుగులో చాలా మంది నీచమైన పనులు చేస్తున్నారు, మోసగించబడుతున్నారు. అపవిత్ర ఆత్మలు వారిని మోసగిస్తున్నాయి. మరికొంతమంది కామం అనే ముసుగులో ఉన్నారు. కామాతృత అనే ముసుగు, ఈ వయసులో పాపం చేయకపోతే ఇంకే వయసులో పాపం చేస్తామని వారి యొక్క దేహాన్ని అపవిత్రపరచుకుంటాను. నీ దేహం దేవుని ఆత్మకు ఆలయమై ఉన్నది. 1 కొరింథీ 6:18-19 వచనాల్లో నీ దేహాన్ని అపవిత్రపరచుకోదు. ఒకవేళ దేహంతో అపవిత్రత జరిగిందా, బలిపీఠం పడిపోయిందా, అపవిత్రత నీ దేహంలోకి ఎంటర్ అయిందా, నువ్వు పశ్చాత్తాపడు. మనసు మార్చుకుంటాను, నీ వద్దకు తిరిగి వస్తాను ప్రభు అని. ఎప్పుడైతే ఏలియా బలిపీఠం కట్టాడో దేవుని అగ్ని 1 రాజులు 18:36-37-38లో యెహోవా అగ్ని దిగి వచ్చాను. ఎంతమంది మీదకి దేవుని అగ్ని దిగి రావాలనుకుంటున్నారు? చేయతి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని అగ్ని మనల్ని మండించే అగ్ని. ఈ అగ్ని ఎప్పుడు దిగి వచ్చిందో తెలుసా? పేతురు పశ్చాత్తాపడినప్పుడు, తోమా పశ్చాత్తాపడి అయ్యో నా అనుమాన రోగం తీసివేయమన్నప్పుడు, పేతురు ఎప్పుడైతే నా అబద్ధాల రోగం తీసివేదేవా అని 10 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు మేడగది మీద పరిశుద్ధాత్మ బలముగా దిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అది ఎక్కడ జరిగింది? అపోస్తలులు 1:8 వచనం నుండి ఆఖరి వచనం వరకు. అపోస్తలుల 2వ అధ్యాయంలో అగ్ని నాలుకలు విభాగింపబడినట్టుగా ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై అన్య భాషలు మాట్లాడడం ప్రారంభించారట. వారి నోట నుండి కొత్త భాషలు వచ్చాయి. దేవుని అగ్ని వారి పైకి వచ్చింది. వారు ఆత్మచేత నింపబడ్డారు. దేవుని అగ్ని ఏలియా టైంలో దిగి వచ్చినది యెహోవా అగ్ని అని రాయబడింది. యెహోవా అగ్ని. లోకాగ్నిలు చాలా ఉన్నాయి, మనుషులు తయారు చేసిన అగ్నులు చాలా ఉన్నాయి, కానీ దేవుని అగ్ని మన పైకి రావాలి. అంత్య దినాల్లో లవోదిక సంఘకాలంలో ఉన్నాం. నులివెచ్చన స్థితి, ఎక్కడ చూసినా నులివెచ్చన స్థితి. ఏముందులే బ్రదర్ ఆయన ఏదో చెప్పుకుంటున్నాడు, ఏముందులే బ్రదర్ ఈయన ఏదో చేసుకుంటున్నాడు, ఏముందులే బ్రదర్ వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. ఇలా అనుకుంటూ వారి కోసం వీరి కోసం వాక్యాన్ని తాకట్టు పెడతామా? దేవుని వాక్యాన్ని పాటించవద్దా? యేసు వైపు మనం తిరగొద్దా? మొహమాటానికి పోదామా? దేవుని వాక్యం ఏం చెప్తుందో అలాగే బతకాలనుకున్న వారు చేయతి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని వాక్యం ఏం చెప్తుందో దానికి కుడి ఎడమలకు తొలగకుండా అలాగే జీవిద్దాం. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, తప్పులుంటే ఒప్పుకోమన్నాడు, క్షమిస్తాడు ప్రభు, దయగలవాడు. 103వ కీర్తన 13వ వచనం, తండ్రి తన కుమారులను క్షమించిన రీతిగా జాలిపడు రీతిగా దేవుడు నీ మీద జాలిపడతాడు. అయితే తప్పుల్లో కొట్టుకుపోవద్దు, తిరిగి రమ్మని పిలుస్తున్నాడు, పశ్చాత్తాపడమంటున్నాడు, దేవుని వైపు తిరగమని చెప్తున్నాడు. దేవుని బిడ్డరా, ఒక విధమైన ముసుగును వేసి ప్రజల జీవితాలను మోసగిస్తున్నాడు సాతానుడు. ఈ ముసుగు నుండి బయటపడాలంటే మొదటిగా రాసుకునండి, బలిపీఠము తిరిగి కట్టాలి. రీబిల్డ్ యువర్ ప్రేయర్ లైఫ్. మీ ప్రార్థన జీవితాన్ని తిరిగి కట్టుకోవాలి. ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ రీబిల్డ్ ద ఆల్టర్ ఆఫ్ గాడ్. పాత నిబంధనలో దేవుని బలిపీఠాన్ని మంద తిరిగి కట్టారు. 1 Kings chapter 18 verse 17 to till the 38. మొదటి రాజులు 18వ అధ్యాయం 17 నుండి 28వ వచనం వరకు ఏలియా rebuild the altar of God. దేవుని బలిపీఠాన్ని తిరిగి కట్టుము. The king Ahab రాజు destroyed the altar of God. దేవుని బలిపీఠాన్ని నాశనం చేశాడు. By listening to his wife. తన భార్య మాటలు విని he disobeyed God. దేవునికి అవిధేయత చూపాడు. To please his wife. తన భార్యను సంతోషపెట్టడానికి he displeased God. దేవునికి అయిష్టుడయ్యాడు. Some people are like that. కొంతమంది అలాగుంటారు. To please people. మనుషులను సంతోషపరచడానికి. They displease God who gave them everything. వారికి సమస్తము ఇచ్చినటువంటి దేవునికి అయిష్టులుగా చెడ్డ పనులు చేస్తారు. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, you should please God. నీవు దేవుణ్ణి సంతోషపెట్టాలి. Because God is first in your life. ఎందుకనగా నీ జీవితంలో దేవుడే మొట్టమొదటి స్థానం. You should take a decision. ఒక తీర్మానం తీసుకో. I want to please my God than anybody in the world. ఈ లోకములో అందరికంటే మొట్టమొదటిగా నా దేవుడిని నేను సంతోషపరుస్తాను. Elijah was like that. ఏలియా అలా ఉన్నాడు. I want to please my God. నా దేవుడిని నేను సంతోషపరుస్తాను. 1 Kings chapter 19 verse 1 to 10. మొదటి రాజులు 19వ అధ్యాయం మొదటి 10 వచనాలు. He stood for God. దేవుని కొరకు నిలబడ్డాడు. What type of heart do you have? నీవు ఎటువంటి హృదయం కలిగి ఉన్నావు? Are you rebuilding altar of God? దేవుని బలిపీఠాన్ని తిరిగి కడుతున్నావా? If you don't rebuild, నీవు తిరిగి కట్టకపోతే, if you don't repair, నీవు బాగు చేయకపోతే, if you don't reback, దాన్ని మరలా తిరిగి నీవు పునర్నిర్మాణం if you don't చేయకపోతే, return, నీవు తిరిగి రాకపోతే, if you don't start rejoicing in God, దేవుని యందు నీవు తిరిగి ఆనందించకపోతే, if you don't realize, నీవు తిరిగి గ్రహించకపోతే, if you don't rejoin with God, నీవు దేవునితో తిరిగి కలుసుకోకపోతే, my dear brothers and sisters, there will be a great loss. ప్రియ సహోదరి సహోదరులకు గొప్ప నష్టం కలుగుతుంది. దయచేసి గమనించండి. సెల్ ఫోన్ పాడైతే రిపేర్ చేసుకుంటావు, వాక్మెన్ పాడైతే రిపేర్ చేసుకోవడానికి వెళ్తావు, ఒక మిక్సీ పాడైపోతే రిపేర్ చేయడానికి వెళ్తావు, రిఫ్రిజిరేటర్ పాడైతే రిపేర్కి ఇస్తావు, ఏ వస్తువుని రిపేర్ చేసుకుంటావు. ఒక వాహనం అది రిపేర్కి ఇవ్వకుండా దాన్ని అలాగే నడిపించుకుంటూ వెళ్తే మధ్యదారిలోనే వదిలేస్తుంది. అది మన ఇంటికి రానివ్వదు, మన అటు ముందుకు పోనివ్వదు. ఆ రిపేర్తో ఉన్న బండి మీద ప్రయాణం చేయడం అంటే చాలామంది భయపడతారు. రిపేర్తో ఉన్న కారులో దూర ప్రయాణం వెళ్ళడానికి ఇష్టపడరు, ఎందుకంటే నట్టేయటం ముంచేస్తుంది, అది ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. అలాగే కొంతమంది జీవితాలు, ఆత్మీయ జీవితం రిపేర్లో ఉన్నప్పుడు దాన్ని రిపేర్ చేసుకోకుండా
ముందుకు వెళ్తే అది ఆగిపోతుంది. దేవుని బిడ్డ, నువ్వేమాత్రము ఆలస్యం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. ఈ ప్రార్థనలోనే ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, నా ప్రార్థన బలిపీఠాన్ని తిరిగి కడతాను, దేవుని ఆరాధించేటువంటి స్తుతి ఆరాధన ప్రారంభిస్తాను, బైబిల్ ధ్యానం ప్రారంభిస్తాను, దేవునితో నడుచుట ప్రారంభిస్తాను. ఒకవేళ ఇంట్లో ఎవరి వల్లైనా ప్రార్థన ఆగిపోయిందేమో, తిరిగి ప్రార్థన ప్రారంభిస్తానంటే చేతులపైకి దేవునికి స్తోత్రాలు చెల్లించు. అది చాలా అవసరమైంది. ఒకవేళ ఎవరైనా నీ కుటుంబంలో పాటలు పాడి బైబిల్ చదవడం ఆపివేస్తుంటే తిరిగి మళ్ళీ స్టార్ట్ చేయి. ఒకవేళ నీవే ఆప్ చేస్తుంటే దేవా నన్ను క్షమించమని పశ్చాత్తపడి తిరిగి మళ్ళీ ఆ ఆల్టర్ని తిరిగి రీబిల్డ్ చేయి. ఒకటి, బలిపీఠం తిరిగి కట్టాలి. రెండవది, పడిపోయిన ప్రేమ నుండి మళ్ళా తిరిగి మొదటి ప్రేమలోకి వచ్చేసాయి. ప్రకటన 2:4 5 వచనంలో నీ మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకో. మొదట్లో నన్ను ఎలా ప్రేమించావు అలా ప్రేమిస్తున్నావా అంటాడు. అంటే దేవునికి మన ఇద్దరు ఏం కోరుతున్నాడు తెలుసా? ఆయన్ను ప్రేమించాలని. ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు, అన్నీ ఇస్తున్నాడు. మన ప్రేమ ఆయనకి కావాలని కోరుతున్నాడు. చదువుదాం. ఆయనను మొదట నీకుండిన ప్రేమ నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అంటే మొదట్లో ఉన్న ప్రేమను విడిచిపెట్టిన వారందరూ కూడా మొదటి ప్రేమలోకి రావాలి. అది రీబిల్డ్ చేసుకోవాలి. ఒక వస్తువు రిపేర్ చేసుకున్నప్పుడు అది ఎంత బాగా ఉపయోగపడుతుందో అలాగే నీ ఆత్మీయ జీవితాన్ని రిపేర్ చేసుకో. ఏలియా కాలంలో అదే జరిగింది, గేహజీ కాలంలో అదే జరిగింది. దేవుని భక్తులు వారు తమను తాము రిపేర్ చేసుకున్నారు. మరి దేవుని మందిరం పాడైపోయి ఉండగా దాన్ని రిపేర్ చేశారు. మందిర గోడలు పాడైపోయి ఉంటే రిపేర్ చేశారు. నెహెమ్యా గ్రంథం 1-2 అధ్యాయాలను, ఎజ్రా గ్రంథం 2, 3, 4 అధ్యాయాలను వారంతా కూడా దేవుని పనిలో నిమగ్నమయ్యారు. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది, నీ కుటుంబ జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచించి. రెండవదిగా మొదటి ప్రేమలోకి వచ్చేసాయి. ప్రేమలో తరుగ్గా ఉంటే మనం రిపేర్ చేసుకో. మీరు చూసే ఉంటారు చాలాసార్లు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు చూసారా, వారు చెయ్యి కలుపుకొని మధ్యలో దోమ ఈగ కూడా వెళ్లకుండా గట్టిగా నీలుక్కుపోయి చేతులు ఎలాగా నడుస్తుంటారు. మీరు చూసారేమో, గాలి కూడా దొరకకుండా గట్టిగా పట్టుకుంటాడు. అలా చూసినప్పుడు మీరు అనుకోవాలి వీళ్ళకి పెళ్ళయి వారం రోజులు అయిందని. ఎన్ని రోజులు? వారం రోజులే. అలా వాళ్ళిద్దరినే చూడండి, 2 సంవత్సరాల తర్వాత ఏం చేస్తారు? భర్త ముందు వెళ్ళిపోతుంటాడు, భార్య అంటుంది ఆగండి అని. వీడు ఆగడు, దన్ వెళ్ళిపోతూ వస్తే రా సస్తే సావమంటాడు. భార్యను అంత గట్టిగా పట్టుకుని నడిచినవాడు ఇప్పుడు భార్య అంటే దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఆగమంటే ఆగడు, సహాయం చేయమంటే సహాయం చేయడు. అంటే ప్రేమ తరిగిందా పెరిగిందా? మరి పెళ్ళైన కొత్తలో చూడండి, హనీ, మనీ ఎంత నిక్నేములు పెట్టుకొని పిలుచుకుంటారో. సుధాకర్ అని ఉంటే భర్తను సుధాకర్ అని పిలవదు, సుధా అంటుంది. దానికి ఆయన మెలకలు తిరిగిపోతుంటాడు. మరి ప్రియదర్శిని అని ఉంటే ప్రియదర్శిని అని పిలవడనే ప్రి అంటాడంతే. ప్రీకి కూడా ఆమె మెలకలు తిరిగి మెరుపు తీగలాగా వచ్చేస్తుంటుంది. మరి ఇంత ప్రేమగా ఉన్న వీళ్ళు వాళ్ళనే గమనించండి. 5 సంవత్సరాల తర్వాత సుధా అంటే నోరు దగ్గర పెట్టుకో, సుధాకర్ అన్నం రాదా అంటాడు. మరి అప్పుడు ప్రి అంటావా, ప్రి అంటాం పిలుస్తావా, నా పేరేంటో నీకు తెలియదా అంటుంది ఆవిడ. మరి మొదట్లో ఎలా పిలిచినా నువ్వు ఒప్పుకున్నావు అంటే అప్పుడు ప్రేమ పెరిగింది. ఇప్పుడేమైంది? ప్రేమ తరిగింది. మానవ ప్రేమలన్నీ ఇంతే. పెళ్ళైన కొత్తలో ఏం చేస్తారు? టీ తీసుకుంటారండి, కాఫీ తీసుకుంటారు. అబ్బా ఏం ప్రేమ గారిపోతుంటుందో. 5 సంవత్సరాల తర్వాత టీ ఉందా అని అంటే పెట్టా తాగు. 10 సంవత్సరాల తర్వాత టీ ఉందా పెట్టుకో తాగు. 20 సంవత్సరాల తర్వాత ఇక నీ టీ కాఫీలు చేయడానికి నన్ను చేసుకున్నావా? బోల్డ్ టీ షాపులు ఉండి తాగుపో, లేదా డిప్పు తెచ్చుకో, డిప్పు వేడి నీళ్ళు పెడతాను ముంచుకొని తాగు. ఇవన్నీ నిజమన్న వాళ్ళు చేయి పైకెత్తండి. ఆ అనుభవం ఎక్కడికి పోతాయి? క్రైస్తవులు మారు మనసు పొందుదాం. ఈ రోజు నుండి దేవుని ప్రేమ నీ ఇంట్లో చూపించు. పిల్లలతో, భార్యాభర్తలతో ప్రేమ, దేవుని ప్రేమను కట్టుకోండి. దేవుని మీద ఉన్న ప్రేమను, అలాగే నీ ఇంటి వారి మీద ఉన్న ప్రేమను పెంచుకో. ప్రేమ కలిగిన మాటలు మాట్లాడు, ప్రేమ కలిగిన పనులు చేయి, ప్రేమతో నడువు. యవనస్తులు అనుకునే ప్రేమ కాదు. ప్రేమ గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు ప్రేమలో పడ్డ యవనస్తులు అనుకుంటారు, చూసావా నీ గురించే, నా గురించి అనుకుంటాడు. ఆ ప్రేమ కాదు, పనికి మాలిన ప్రేమ పక్కన పెట్టు. పుస్తకాలను బాగా చదువు. 25 సంవత్సరాలు వచ్చేదాకా చదువుకొని కాలమైన నిలబడి ఉద్యోగం సంపాదించు. 20 సంవత్సరాల లోపు ఉన్న ప్రేమ అంతా కూడా ఆకర్షణ ప్రేమ అంట. అది డూప్లికేట్ ప్రేమ, అది ఇరోస్ అనే ప్రేమ, అది మోసగించే ప్రేమ, దారి తప్పించే ప్రేమ, నీకు పునాది వేసుకునేటప్పుడు పునాదిలో నిన్ను పాడు చేసే ప్రేమ. కాబట్టి అలాంటి ప్రేమలో పరుగులు తీయొద్దు. ఒక యవనస్తురాలు వచ్చింది, పాస్టర్ గారు నా కొరకు ప్రార్థించడానికి తీసుకొస్తున్న చిన్న బాబుని, వాడు తల కొబ్బరికాయ ఆడినట్టు ఆడుతుంది అటు ఇటు. ఆగమ్మా అన్నాను, అయినా పరిగెత్తుకుంటూ వచ్చింది. తల్లి ఆగు, వాడు మెన్నరాలు ఇరిగిపోతాయి, మెడ కింద చేయి పెట్టాలి, అసలు ఎవరు బాబు అని అడిగాను. చిన్న పాప యవనస్తురాలు. నా కొడుకే అన్నయ్య గారు అంది. అమ్మా నీకు పెళ్ళయిందా అన్నాను. పెళ్ళయింది. మరి మీ భర్త ఏడి? మోసగించి వెళ్ళిపోయాడు. అప్పుడు అయిపోయింది ఆ సంగతి.
మోసగించి వెళ్ళిపోయాడు. మరి అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళావు, అమ్మ నాన్న కాదని ఈడంటే వెళ్ళాను. ఎందుకు వెళ్ళావమ్మా? పొలంలో పెట్టుకొని చూసుకుంటాన్నాడు. ఇప్పుడు ముళ్ళల్లో పడేసి పారిపోయాడు. మనుషులంతే, మోసం చేసేవాళ్ళు. ఇప్పుడు అసలు ఈ అమ్మాయే అయోమయం, 15 సంవత్సరాల అయోమయం. తనకు ఇంకో బిడ్డ, ఆడొక అయోమయం. గమనించారా? ఏమీ ఎరగక ముందే పెళ్ళిళ్ళు చేసుకుంటే నువ్వు ఒక అయోమయం, నీకు పుట్టినోడు ఒక అయోమయం, నిన్ను చేసుకున్నాడు ఇంకొక అయోమయం. వాడి వయసు ఎంతంటే వాడు 17 అంట, 17కే చేసుకున్నాడు వాడు ఒక అయోమయం. ఇల్లంతా అయోమయం. ఇలాంటి 3 ఇళ్ళు కలిస్తే వీధంతా అయోమయం, 3 వీధులు కలిస్తే ఊరంతా అయోమయం, ఇలాంటి 10 ఊర్లు కలిస్తే దేశమే అయోమయం. అయోమయంలో పడేయకండి. అన్నీ తెలిసిన తర్వాత వివాహం అనేటువంటిది ఘనంగా జరిగిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆదాముకు అవ్వనిచ్చిన దేవుడు, అవ్వకు భర్త అనే ఆదామునిచ్చిన దేవుడు నీకు కూడా భర్తను ఎక్కడో పెట్టాడు, త్వరగా తీసుకొస్తాడు, అవుతుంది. రోజు పెళ్లి భజన చేయక పెళ్ళెప్పుడని స్తుతిస్తూ ప్రార్థిస్తూ నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని, పనిని, చదువుని బాగా చదువుతూ వెళ్ళు, టైం వస్తుంది, వివాహం జరుగుతుంది. ఆమేన్. మొన్న ఈ మధ్య 42 ఏళ్ళకు ఆవిడకి వివాహం అయింది. ఫస్ట్ టైం. అందరూ అన్నారు సెకండ్ భర్త వస్తాడని. కాదు, మిలిటరీ నుండి వచ్చినవాడు. అతను అంటాడు నాకు కరెక్ట్గా ఇంతవరకు పెళ్లి చేసుకున్న అమ్మాయి 42 ఏళ్ళే ఉండాలంటాడు. అందరూ అన్నారు అయితే ఆ అమ్మాయి విధవరాలని అయి ఉండాలి, భర్త చనిపోయి ఉండాలి, లేకపోతే సెకండ్ భార్య అయి ఉండాలి. అంటే అలా కాదు, ఇంతవరకు పెళ్లి కాకుండా 42 ఏళ్ళు ఎవరు ఉంటారు అని అడిగారు. ఏమో దేవుడు నా కొరకు ఉంచుతాడు అంటాడు. ఈయన మిలిటరీలో ఉండొచ్చాడు 46 ఏళ్ళు. కరెక్ట్గా వెతుకుతూ పాస్టర్లందరూ ఎంక్వైరీ చేస్తుంటే ఒక ఆవిడ చర్చిలో ఉంది, 42 ఏళ్ళు, ఆమెకి పెళ్లి కాలేదు, ఆమె నాకు కావాలన్నాడు. నల్లగా ఉంటుంది అన్నారు. నో ప్రాబ్లం, ఈడు తెల్లగా ఉంటాడు, కాకముక్కకి దొండపుండంట. వాళ్ళిద్దరికి పెళ్ళి అయింది, నచ్చింది, దేవుడు నచ్చేలా చేశాడు, హృదయాలు కలిసేలా చేశాడు. అక్కడ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ తెల్లగున్నాడు, నల్ల అమ్మాయిని ఎలా నచ్చింది, నల్ల అమ్మాయి నచ్చింది, నీకేం రోగం, వాళ్ళిద్దరికి నచ్చితే నీకు రోగం ఏంటి? నోరు మూసుకో. దేవుడు వాళ్ళ హృదయాలను జతపరిచాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి ఎవరు వివాహం కాదన్న అమ్మాయి వివాహం జరిగించి దేవునికి సమస్తము. మార్క్సువార్త 10:27 దేవునికి సమస్తము సాధ్యమే. మార్క్సువార్త 9:23 నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇర్మియా గ్రంథం 32:27 సర్వ శరీరులకు దేవుడైన నాకు అసాధ్యమైందంటూ ఏదైనా గలదా అంటాడు. అంటే సమస్తము సాధ్యమే. మన దేవుడు సమస్తము చేయగలడని నమ్మాలి. ఆదికాండం 18:14-15 గర్భఫలం కలగదు, ముసలివాళ్ళు అయిపోయారంటే యెహోవా వలన కాని పని ఏదైనా ఉన్నదా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నాడు. అంటే సమస్తము సాధ్యం చేయగలిగిన శక్తిమంతుడైన దేవుడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని చెప్తాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీ ఇల్లు బాగు చేయడం దేవునికి సాధ్యమని చెప్పండి. ఇడిపోయిన కుటుంబాలను కలపడం దేవునికి సాధ్యమే. నా దేవునికి సాధ్యమని కేకవేయాలి. నీకు ఆర్థికంగా అభివృద్ధి పరచడం, నీకు ఆరోగ్యాన్ని ఇవ్వడం, నీ ఇంటిని నిలబెట్టడం, నీ అప్పులు, బాధలు, సమస్యలు తొలగించడం, నీ ఇంటిని బహుగా వర్ధిల్లేలా చేయడం, నీ మీద నిందలు, అవమానాలు కొట్టివేసి కేసులను విడిపించి నీ కుటుంబాన్ని దేవుని భక్తులుగా నిలబెట్టడం, నీ ఇంటి వారందరూ రక్షణలోకి రావడం. మరి ఇల్లు మారాలి, భర్త మారాలంటే ముందు నీ నోరు మారాలి. ఒక ఆవిడ అందట, ఈ ఊరు మంచిదేనయ్యా, ఆఖరి బస్సు, లాస్ట్ బస్సు వెళ్ళిపోయింది, నేను ఎక్కడ పడుకోవాలో తెలియదు, మీ ఊర్లో ఎలాంటి వాళ్ళు, రౌడీ వాళ్ళు ఉంటారా, చెడ్డవాళ్ళు ఉంటారా, ఈ ఊరు ఎలాంటిది అని ఒక పెద్ద ఆయన అడిగితే ఆయన అన్నాడట, అమ్మా నీ నోరు బాగుంటే మా ఊరు చాలా మంచిదమ్మా, నీ నోరు బాగోకపోతే మా ఊరు చాలా చెడ్డది. అంటే ఏ ఊరు వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, అత్తగారింటికి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా మన నోరు బాగుంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి? బాగుంటాయి. మన నోరు జారేమా పరిస్థితులన్నీ నెగిటివ్గా మారుతాయి. కాబట్టి దేవుడు అన్నాడు మేలైనది పలకమన్నాడు. వాక్యానుసారమైన మాటలు పలుకుదాం. అయ్యో అందరూ నాకు నెగిటివ్గా ఉన్నారని మాట్లాడొద్దు. నెగిటివ్గా ఉన్నప్పటికి కూడా ప్రేమతో హౌ ఆర్ యూ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్, గాడ్ లవ్స్ యూ, సంతోషంగా పలకరించు, నవ్వుతూ పలకరించు. నీ శత్రువు అని తెలిసినా నవ్వుతూ మాట్లాడు, క్షమించు. యేసు ప్రభు వారిని సిలువేయడానికి ఈ ఇస్కరియోతు యూదా వస్తున్నాడు. నేరుగా వస్తూ ప్రభుని అత్తుకొని ముద్దు పెట్టి అప్పగించబోతున్నాడు. నేను ముద్దు పెట్టిన వ్యక్తి యేసు, తీసుకెళ్ళిపోండి అన్నాడు. అది తెలుసు యేసయ్యకి. దగ్గరికి వస్తుండగా స్నేహితుడా నువ్వు వచ్చిన పని త్వరగా చెయ్యు అన్నాడు యేసయ్య. నువ్వు ఏ పని చేయడానికి వచ్చావో ఆ పని త్వరగా చేయమని ముద్దు పెడుతుంటే ముద్దు అంగీకరించాడు. ఆ విషయం మీకు తెలుసు అనుకోండి. ఒకవేళ యేసు ప్రభువు స్థానంలో మీరుంటే, ఓ ఇస్కరియోతు యూదా నాకు తెలియదు అనుకుంటున్నావా, నన్ను అప్పగించడానికి కదా నువ్వు వస్తున్నావు అని కేకలు వేస్తాం, అరుస్తాం. కానీ యేసయ్య ఆ స్థానంలో ఏం చెప్పాడు? స్నేహితుడా నువ్వు చేయాల్సిన పని త్వరగా చెయ్యి అన్నాడు. అంటే నీ శత్రువు ఎవరైనా నీకు విరోధంగా లెగిస్తే యేసు ప్రభు ఆ స్థానంలో ఉంటే ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడడం మేలన్న వారు గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మూడవదిగా ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం. మూడవదిగా ఇది చాలా అవసరం. దైవాత్మకు చోటివ్వండి, ఆత్మచేత నడిపింపబడండి. రోమపత్రిక 8:14 ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉంటారు.
అపొస్తలులు 1:8 అపొస్తలులు 2:1 నుండి 28 వరకు, అలాగనే దైవజనమ అపొస్తలులు 10:44 నుండి 47 వరకు, అపొస్తలులు 19:1 నుండి 6 వరకు, రోమపత్రిక 8:9 క్రీస్తు ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఈ రోజుల్లో రకరకాల ఆత్మలు ఉన్నాయి. ఏ ఆత్మ రానికండి బాడీలోకి, పరిశుద్ధాత్మనే రానివ్వండి. మత్తయి 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును. లూకాసు వార్త 11:13 అడుగు ప్రతి వారికి పరిశుద్ధాత్మ ఇస్తాడు. ఎఫెసీ 6:18 ఆత్మలో ప్రార్థన చేయమన్నాడు. లూకాసు వార్త 18:1-8 వరకు రేయింపగలు అడిగితే తప్పక దేవుడు జవాబిస్తాడు. మత్తయి వార్త 21:22 అడుగు వారికి ఇస్తాడు. ఎందరూ పరిశుద్ధాత్మ దేవునికి లోబడతారో చేతిని పైకెట్టండి. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నా ప్రార్థన బలిపీఠాన్ని తిరిగి కట్టుకుంటాను. అయ్యా, నీ చిత్తానుసారంగా నీ వైపు తిరుగుతాను ప్రభా. నా ముసుగు తీసివేయి వాడవు నీవే. ప్రేమ కలిగి ఉంటాను ప్రభా. మొదట్లో ఉన్న ప్రేమ మళ్ళా తిరిగి కలిగి బైబిల్ చదువుట ఎందు ప్రార్థన చేయటం మారిపోతాను. నా జీవితాన్ని తాకండి ప్రభా. నా అలవాట్లు తీసేయగల దేవుడు, నా ఇంటిని బాగు చేసే దేవుడు, నా జీవితాన్ని కట్టే దేవుడు నాయన. ప్రార్థనా బలిపీఠాన్ని కట్టుకుంటాను అయ్యా, ప్రార్థనా బలిపీఠాన్ని కట్టుకుంటాను ప్రభా. పరిశుద్ధ జీవితాన్ని మళ్ళా తిరిగి నాకు దయచేయి. పవిత్ర జీవితం మళ్ళా నాకు దయచేయి. పాపములో కొట్టుకుపోయి నరకాన్ని చేరట కంటే మారు మనసు పొందుతున్నాను ప్రభా. పశ్చాత్తాపడుతున్నాను యేసయ్యా. మొదటి ప్రేమను కోల్పోతున్నాను, క్షమించు. తిరిగి వాక్యానుసారంగా మొదటి ప్రేమ కలిగి ఉంటాను దేవా. ఇంట్లో కూడా ప్రేమ కలిగిన మాటలు మాట్లాడతాను. భర్తతో, భార్యతో, పిల్లలతో ప్రేమ లేని మాటలు నా ఇంటిలో ఉన్నాయి. ద్వేషించుకుంటున్నాం, కేకలు వేసుకుంటున్నాం, అమర్యాదగా మాట్లాడుతున్నాం. తీసివేనైనా నా ఇంట్లో అమర్యాదగా మాటలు ఉండడానికి వీల్లేదు. ఈ రోజు నుండి నా ఇంట్లో అందరితో మర్యాదగా మాట్లాడతాను ప్రభా. తల్లిదండ్రులతో మర్యాదగా మాట్లాడతాను డాడీ. ఇంతవరకు నేను నోరు జారాను, నా పెదాలు జారాను, నన్ను క్షమించి. ఎవ్రీవన్ ప్రే. ఇఫ్ యు హావ్ స్లిప్డ్ యువర్ వర్డ్స్, ఆస్క్ గాడ్ టు ఫర్గివ్ యు. నీ మాటల్లో నీవు తప్పిపోయిన ఎడల ప్రభువు నన్ను క్షమించమని అడుగు. ఇఫ్ యు హావ్ స్పోకెన్ అగైన్స్ట్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్, ఆస్క్ గాడ్ టు ఫర్గివ్ యు. దేవుని సేవకులకు విరోధంగా మాట్లాడి ఉన్నావేమో, క్షమించమని ప్రభువుని అడుగు. లార్డ్, చేంజ్ మీ. ప్రభువా, నన్ను మార్చుము. అనాయింట్ మీ ఫాదర్. అభిషేకించండి తండ్రి. ఎవ్రీవన్ క్రై అవుట్. ప్రతి ఒక్కరు గట్టిగా The Lord is మొరపెట్టండి. listening to your prayer. ప్రభు నీ ప్రార్థన ఆలకిస్తున్నారు. Jesus, touch me. యేసు, నన్ను తాకుము. Anoint me, Holy Spirit. పరిశుద్ధాత్మను అభిషేకించుము. Father, touch them. తండ్రి, వారిని తాకుము తండ్రి. Let your power come upon your people. నీ శక్తి నీ ప్రజలపైకి వచ్చును గాక. Anointing of the Holy Spirit come upon. పరిశుద్ధాత్మ అభిషేకమా దిగిరము. Receive the touch of God. దేవుని శక్తితో తాకబడండి. Receive anointing of God. దేవుని అభిషేకాన్ని పొందుకోండి. Restart your prayer life. నీ ప్రార్థన జీవితాన్ని తిరిగి Say, ప్రారంభించు. Jesus, restart my prayer life, Lord. యేసయ్య, నా ప్రార్థన జీవితాన్ని తిరిగి నిర్మించండి అని అడుగు. Lord, touch your people, Father. ప్రభువా, నీ ప్రజలను తాకుము Make తండ్రి. them a new people. నూతన వ్యక్తులుగా మార్చండి. Touch them with the Holy Spirit. నీ పరిశుద్ధాత్మతో తాకండి. Many people are crying and praying. అనేకులు కన్నీటితో ప్రార్థిస్తున్నారు. Tears are rolling down. కన్నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. The power of the Holy Spirit is coming upon you. పరిశుద్ధాత్మ దేవుని శక్తి మీ పైకి దిగి వస్తుంది. Touch them, Jesus. యేసు, వారిని తాకండి. Fill them with the power. నీ శక్తితో వారిని నింపండి ప్రభువా. In Jesus' mighty name we pray. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. నర్సాపూర్ పరిసర ప్రాంత వాసులకు శుభవార్త. లైఫ్ చేంజింగ్ మహోత్సవములు. దేవునిచే ఏర్పరచబడి పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన దైవజనులు, అంతర్జాతీయ ప్రసంగికులు, లైఫ్ చేంజింగ్ టీవీ వర్తమానికులు పీజే స్టీఫెన్ పాల్ గారు మరియు సిస్టర్ శైలా పాల్ గారిచే ప్రత్యేక వాక్య సందేశాలు మరియు ప్రత్యేక ప్రార్థనలు. తేదీలు మే నెల 10, 11, 12 మంగళ, బుధ, గురువారములు. సమయం ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు. స్థలం మిషన్ హై స్కూల్ గ్రౌండ్స్, నర్సాపూర్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. మరియు మే 11వ తేదీ బుధవారం ప్రత్యేక స్త్రీల సదస్సు. మే 12వ తేదీ గురువారం యవనస్తులకు ప్రత్యేక సదస్సు. సమయం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. ఈ సభలలో దైవజనరాలు సిస్టర్ శైలా పాల్ గారు, దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారు ప్రత్యేక వాక్య సందేశములు అందించెదరు. స్థలం హైవే ఇన్ కళ్యాణ మండపం, రాయపేట, నర్సాపూర్. దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారితో ప్రత్యేక ప్రార్థనలు చేయించుకోగోరు వారు మరియు దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారు చేస్తున్న పరిచర్ల కొరకు, ప్రేస్ స్టేడియం నిర్మాణం కొరకు ప్రత్యేక అర్పణలు అర్పింపగోరు వారు సంప్రదించవలసిన నంబర్ 7331157270, 7331157271. మీ కుటుంబ సమేతంగా పాల్గొని దైవాశీర్వాదములు పొందండి. వివరములకు 7799902110, 7799934578. Don't miss it.
మినిస్ట్రీకి నేను 3 years నుంచి వస్తున్నాను. మా మదర్ ఫాదర్ అన్బిలీవర్స్ అనమాట. వాళ్ళు అనారోగ్యాలతో చాలా నలిగిపోతున్నారు. లాస్ట్ 2 weeks ముందు మా మదర్ 450 షుగర్ అయ్యి డాక్టర్ కోమాలోకి వెళ్ళిపోతుందని చెప్పారు. ఇంకా ఛాన్సెస్ లేవు, అడ్మిట్ చేయాల్సిందే అని చెప్పారు. నేను ఎప్పుడు మా మమ్మీకి నేను మన మినిస్ట్రీ నంబర్ ఇస్తాను, ఎప్పుడు తను ప్రేయర్ చేసుకుంటూ ఉంటుంది. స్వస్థతకు ఒకటి నొక్కండి అని ఆ ప్రేయర్ తను ఎంత అడిక్ట్ అయిపోయిందంటే, ఇంకా దేవుడు ఎంత అద్భుత కార్యం చేశారంటే, తను ఇక్కడ నిలబడిందంటే దేవుడు కృపే. అసలు డాక్టర్ అయితే అసలు ఛాన్స్ లేదమ్మా, అసలు మొత్తం అసలు వాచిపోయింది. ఇక్కడ ఫోటో చూడండి, మొత్తం స్వెల్లింగ్ వచ్చేసి ఫుల్ టాప్ టు బాటమ్ ర్యాష్ వచ్చేసి అసలు 450 షుగర్ అయిపోయి అసలు మనిషి అసలు ఎలా అయిపోయిందంటే మాట కూడా రావట్లేదు. అసలు గ్లాస్ కూడా పట్టుకునే ఛాన్స్ కూడా రాలేదు, అసలు స్పూన్ అన్నం తినడానికి కూడా రాలేదు. కానీ దేవుడు అద్భుత కార్యం చేశాడు. అన్యులైనప్పటికీ ఎవరైనప్పటికీ దేవుడు ఎప్పుడు విడవడు, ఎడబాయడని నిరూపించాడు. రియల్లీ వి గాట్ అమేజింగ్ మ్యాన్ ఆఫ్ గాడ్. రియల్లీ వి ఆర్ బ్లెస్డ్ పీపుల్. నా పేరు రత్నప్రసాద్ అండి. కరెక్ట్గా ఈ వీక్కి 4 weeks బ్యాక్ మేము ఇలాగే స్టేజ్ దగ్గరికి వచ్చి పాస్టర్ గారితో ప్రేయర్ చేయించుకున్నాము. ఇల్లు చూడటానికి వెళ్తున్నాము, కొనాలనుకుంటున్నాము అని చెప్పి ప్రేయర్ చేయించుకున్నాము. పాస్టర్ గారు ప్రార్థన చేశారు, ఎక్కడ మోసపోకుండా ఉండాలని చెప్పి ప్రార్థన చేశారు. యూ డోంట్ బిలీవ్, ఇల్లు చూడటానికైతే వెళ్ళాను, కానీ టు బీ ఫ్రాంక్ ఆ రోజు నా అకౌంట్లో 1200 రూపీస్ ఉన్నాయి. అయినా సరే ఇప్పుడేం కొనట్లేదు కదా, మనం చుట్టాకే వెళ్తున్నాం కదా అని చెప్పి పాస్టర్ గారితో ప్రేయర్ చేయించుకొని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఒక ఇల్లు చూసాము, నచ్చింది. నెక్స్ట్ సండే కల్లా మేము 2.5 lakhs ఆ ఇంటికి అడ్వాన్స్ పే చేయగలిగాము. 3rd weekలో బ్యాంక్ నుంచి కంప్లీట్ లోన్ అప్రూవల్ వచ్చింది. లాస్ట్ వీక్ యాక్చువల్గా రిజిస్ట్రేషన్కి 2.5 lakhs కావాల్సి వస్తే ప్రాపర్టీ బిల్డర్ మొత్తం వేవ్ ఆఫ్ చేసి ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు మాకు. నిజంగా ఎంత గొప్ప కార్యం అంటే నా జీవితంలో ఇది. చర్చ్ కోసం 5,000 ఒక స్క్వేర్ యార్డ్ కోసం ఇచ్చాను. ఆ ఒక్క దాని గురించి దేవుడు తన కృపలో నాకు ఇంత గొప్ప సహాయం చేశాడు. వినుకొండ వాసులకు శుభవార్త. దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారిచే జీవితాలను నూతనపరిచే వాక్య సందేశాలు మరియు ప్రత్యేక ప్రార్థనలు ఏప్రిల్ 26, 27, 28వ తేదీలలో. స్థలం ఎన్ఎస్పి కాలనీ గ్రౌండ్స్, వినుకొండ, గుంటూరు జిల్లా. మీ కుటుంబ సమేతంగా పాల్గొని దైవాశీర్వాదం పొందండి. ఈ క్రింది నెంబరును సంప్రదించండి. మా చిరునామా PJS Paul, ఫ్లాట్ నంబర్ 102, హౌస్ నంబర్ 12-8-443, ఫిర్దౌస్ కావేరి అపార్ట్మెంట్స్, బిసైడ్ HP పెట్రోల్ పంప్, మెట్టుగూడ, సికింద్రాబాద్ 5,17,000. మరొక చిరునామా PJS Paul, డోర్ నంబర్ 12-79, ఈ బ్లాక్, ఎల్ నగర్, గోపాలపట్నం, విశాఖపట్నం 530027. మా ఫోన్ నంబర్స్ 9393117979, 9393117978, 8008777200, 8008777300.